సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను. ఈరోజు ముస్లింల పవిత్ర పండుగ అయినటువంటి బక్రీద్ శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లింలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈ యొక్క పవిత్రమైనటువంటి బక్రీద్ పండుగని మీరంతా కుటుంబ సమేతంగా అందరు కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలని, ఈ పండుగ అనంటే మత సామరస్యానికి గుర్తుగా మత సమన్వయంతో ఈ పండుగని అందరూ సంతోషంగా జరుపుకోవాలని, పండుగ సందర్భంగా మీ యొక్క కుటుంబాలతో సంతోషంగా గడపాలని, ఈ క్రమంలో ఒక సూచన ఏమంటే, ఈ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని యుక్త వయస్కులైన పిల్లలు బండ్ల మీద రైడింగ్స్ అవి చేస్తూ కొన్ని చోట్ల గతంలో ప్రమాదాలకు గురైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అటువంటి జరుపుకోకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా ఈ పండుగని శుభంగా జరుపుకోవాలని, ఈ పండుగ అంటే ఆ మహాప్రవక్తని ఒకసారి మనం స్మరించుకొని దర్శించుకునేటటువంటి ఈ పండుగని మన భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న మతాలు ఎన్నున్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా మనము వైవిధ్యం ఎంత ఉన్నప్పుడు కూడా ఏకంగా మనం కలిసి ఉండేటటువంటి యొక్క మత సామరస్యాన్ని కొనసాగించాలి. ఈ క్రమంలో ఈ ప్రవక్త చెప్పిన అన్ని విషయాలను మీ ముస్లింలందరూ కూడా నియమాలు పాటించి భక్తి శ్రద్ధలతోటి ఈ ముస్లింలందరూ కూడా ఈ యొక్క బక్రీద్ని పండుగని ఘనంగా చేసుకొని, ఈ యొక్క ఆచారము, సాంప్రదాయాలు, భక్తి ఏదైతే ఉందో అది తరతరాలకు ముందుకు తీసుకెళ్లాలని, మహనీయులు చెప్పినటువంటి సూక్తులను తూచా తప్పకుండా మీరు ఆచరించి అందరూ మోక్షం పొందడం కోసం ఈ యొక్క స్మరణ ప్రక్రియలో భాగంగా ఈ యొక్క పండుగ అనేది ఆ పెద్దలు, ఆనాడు ప్రవక్తలు, మత గురువులు నిర్ణయించారు. ఆ నియమానుసారంగా జీవించి మోక్షాన్ని పొందుటకు మీరంతా కూడా ఈ యొక్క శుభదినాన్ని ఆరంభంగా చేసుకొని, గతంలో పాటించిన వారు కూడా ఇప్పుడు కూడా ఆ పవిత్ర కార్యకలాపాల్లో మీరంతా కూడా పాల్గొని ఆ యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని మీరు మున్ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని, మతాలు, కులాలు, సంస్కృతులు ఎన్నున్న ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరం కూడా, అన్ని మతాలు కూడా ఏకమై సోదరభావంతో ఆనందంగా కలిసి మెలిసి ఈ ప్రపంచంలో జీవించాలని, ఆ విధంగా ముందుకు పోతున్నప్పుడు, ధర్మబద్ధంగా జీవిస్తున్నప్పుడు ఆ ప్రవక్త ఖచ్చితంగా మోక్షానికి మీకు ఆయన సహాయం చేస్తాడని, ఇవన్నీ మీరు గమనించి ముస్లిం సోదరులు, సోదరీమణులు అందరూ కూడా ఈ రోజు నుండి, ఈ శుభదినం నుండి భక్తి ప్రపత్తులతో ఆచార వ్యవహారాల, సాంప్రదాయాల, సంస్కృతులని కాపాడుకుంటూ మున్ముందుకు మీరంతా దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జై తెలుగు రాష్ట్రాలు, జై భారతదేశం. ఓకే.